త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. శ్రీ అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర. ఈనాడు అక్కలకోటగా ప్రసిద్ధి పొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామివారు అక్కలకోటకు మొదటిసారిగా వచ్చినప్పుడు చోళప్ప అనే భక్తుడి గృహానికి విచ్చేసి చాలా సంవత్సరాలు అక్కడనే ఉన్నారు. అప్పటి నుంచి ప్రజలు స్వామి దర్శనానికై వచ్చేవారు. దత్తాత్రేయ స్వామివారికి గురువారం చాలా ప్రీతికరమైన రోజు. శ్రీ అక్కలకోట స్వామికి కూడా ఆ దినం ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు స్వామికి ప్రత్యేకమైన పూజలు జరిగేవి. స్వామికి నలుగు పెట్టి అభ్యంగ స్నానం చేయించేవారు. ఆయనను చందనంతో అలంకరించి కస్తూరి తిలకాన్ని ఆయన నుదుట పెట్టి రకరకాల మాలలను ఆయన కంఠమందు అలంకరించి స్వామిని ఎత్తైన పీట మీద కూర్చుండబెట్టి పూజ చేసి హారతులు ఇచ్చి దద్దోదనము, బేసన లడ్డూలు వంటి ప్రసాదాలు స్వామికి నైవేద్యం పెట్టి భక్తులకు పంచిపెట్టేవారు. పేదలకు స్వామి భోజనం పెట్టి దానం చేసేవారు. స్వామికి కులమతాల పట్టింపులు లేవు. క్రైస్తవుల, ముస్లిముల పండుగలను కూడా జరిపించేవారు. శ్రీ స్వామి తనను దర్శించడానికి వచ్చిన భక్తులకు వారి వారి భాషలలో సమాధానం ఇచ్చేవారు. స్వామి ఎక్కువ కాలము చోళప్ప ఇంట్లోనే నివసించారు. చోళప్ప భార్య యశోబాయి వారి కొడుకులిద్దరూ స్వామిని పిచ్చివాడనుకునేవారు. యశోబాయికి స్వామి వండడం అసలు ఇష్టం లేకపోయినా భర్త కోసం స్వామికి సేవలు చేసేది. చోళప్ప భక్తిని పరీక్షించడానికి స్వామి ఆమెను రకరకాలుగా తిప్పలు పెట్టేవారు. ఆమె భర్త కోసం అంతా భరించేది. ఇంట్లో ఉన్నవన్నీ ఆయన పిచ్చగాళ్లకు పంచిపెట్టేవారు. పండుగకు బొబ్బట్లు కోసం శనగలు నానపెడితే ఆవుకు పెట్టేసేవారు. ఆమె బాధపడితే నీ శనగలన్నీ తిన్నదని చెప్పారు. ఒకరోజు స్వామి చోళప్ప ఇల్లు వదిలి బయలుదేరారు. చోళప్ప స్వామి పాదాలు పట్టుకొని ఇంటికి రమ్మని వేడుకొన్నాడు. స్వామి తిట్టరాని తిట్లన్నీ తిట్టారు. అయినా చోళప్ప చలించక మీరు ఇంటికి వచ్చే వరకు మీ పాదాలను వదలను అని పట్టుబట్టాడు. స్వామి అతని భక్తికి లోలోపల చాలా సంతోషించి తన చెక్క పాదుకులను అతని మీద విసిరి వాటిని పూజ చేసుకోమని సెలవిచ్చారు. ఇప్పటికీ ఆ పాదుకులను చోళప్ప మఠంలో చూడవచ్చు. మరోసారి స్వామి చోళప్ప భక్తిని పరీక్షించడానికి అతని భార్య, పిల్లలను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. వారు గత్యంతరం లేక ఇంటి బయట కూర్చున్నారు. వారికి మధ్యాహ్నం భోజనం లేదు. ఊరికి వెళ్లిన చోళప్ప సాయంత్రం వచ్చి స్వామిని బ్రతిమలాడి భంగపడి చిన్నపిల్లలకు చెప్పినట్లు నచ్చచెప్పి ఎంతోసేపు వేడుకున్న తర్వాత స్వామి యశోబాయిని, పిల్లలను లోపలికి రానిచ్చారు. ఓం శ్రీ అక్కలకోట స్వామినే నమః.